శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే రాఖీ పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, అలాగే రాఖీ కట్టేటప్పుడు చదవవలసిన శ్లోకం ఏమిటి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాఖీ పూర్ణిమ భద్రముహూర్తంలో వచ్చిందా, మరి ఈ సమయంలో రాఖీ అనేది కట్టవచ్చా, అసలు భద్రముహూర్తం అంటే ఏమిటి, ఈ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో కూడా ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తానండి. వీడియోని మీకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. రాఖీ అనగా రక్షణ బంధం. అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్లకు మధ్యన ఉండేటటువంటి ప్రేమాభిమానాలకు సూచికగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ అనేటటువంటి ఈ యొక్క పట్టీని కట్టడం ఈ రాఖీ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాఖీ పండుగను అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు జరుపుకుంటారు. చెల్లెలు తమ అన్న మహోన్నత శిఖరాలకు ఎదగాలని కట్టేదే ఈ రాఖీ. అయితే ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగ భద్రముహూర్తంలో వచ్చిందా, మరి ఈ సమయంలో రాఖీ అనేది కట్టుకోవచ్చా, ఏ సమయంలో రాఖీ కట్టాలి, భద్రముహూర్తం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఆ సమయం మనకు తెలియాలి అని అంటే పౌర్ణమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ముందుగా తెలుసుకుందామండి. 2025వ సంవత్సరంలో రాఖీ పూర్ణిమ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం ఆగస్టు 8వ తేదీ శుక్రవారం పగలు 1:05 ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శనివారం పగలు 1:32 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. సూర్యోదయంతో మనం ఏ తిథి ఉందో ఆ తిథిని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సూర్యోదయంతో మనకి పౌర్ణమి తిథి ఉంది శనివారం కాబట్టి ఆగస్టు 9వ తేదీ శనివారం రోజునే రాఖీ పండుగను మనం జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం శ్రవణ పగలు 3:36 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఆ శ్రావణ మాసం పౌర్ణమి అలాగే శ్రవణ నక్షత్రము శనివారము అన్నీ కూడా ఈ రోజున కలిసి వచ్చాయండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజున రాఖీ కడితే చాలా మంచిది. రాఖీని భద్రముహూర్తంలో ఎందుకు కట్టకూడదు, అసలు ఈ సంవత్సరం రాఖీ పండుగ భద్రముహూర్తంలో వచ్చిందా, భద్రముహూర్త సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, హైందవ సాంప్రదాయం ప్రకారం భద్రముహూర్తంలో చేసేటటువంటి శుభకార్యాలు ఏవైనా సరే అశుభ ఫలితాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి భద్రముహూర్తంలో సోదరుడికి రాఖీ కడితే అశుభం జరుగుతుంది. వారి ఇరువురు కూడా ఏడాది పాటు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే శుభకార్యాలు భద్రముహూర్తంలో చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి అని బ్రహ్మదేవుని శాపం కూడా ఉంది. భద్రముహూర్తంలోనే తన సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధీశుడు నాశనమయ్యాడు అని పురాణ ప్రతీతి. కాబట్టి భద్రముహూర్తంలో రాఖీ కట్టడం అనేది నిషిద్ధం. ఈ భద్రముహూర్తంలో శుభకార్యాలు చేయకూడదు. అసలు ఈ భద్రమాత అంటే ఎవరు అనే విషయానికి వస్తే మన హిందూ పురాణాల ప్రకారం ఈ భద్రామాత సూర్యదేవుని కుమార్తె. సూర్య భగవానుడికి ఛాయాదేవికి జన్మించింది. ఈ భద్రామాత శనిదేవునికి సోదరి. ఈమె ఆకారం చాలా భయంకరంగా ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది. నల్లని ఛాయావదనంతో పెద్ద కురులతో పొడవైన దంతాలతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటుందట. శని స్వరూపం చాలా కఠినంగా ఉంటుంది. అలాగే భద్రామాత కూడా కాస్త కఠినంగా ఉంటుంది అని పురాణాల్లో చెప్పడం జరిగింది. భద్రామాత ఈ లోకాన్నంతటినీ కూడా తన గుప్పెట్లోకి తీసుకోవాలని ఒకసారి ప్రయత్నించినప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకు ఈ విధంగా చెప్పారట. లోకాన్ని ఈ విధంగా చేయకూడదు అని చెప్పి కరణాలలో 7వ కరణ విశిష్టగా ఆమెకు చోటనిది కల్పించారట. భద్రామాత నిత్యం 3 లోకాలలో సంచరిస్తూ ఉంటుందట. ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు. అందుకే భద్రాకాలంలో శుభకార్యాలు అనేవి అసలు చేయకూడదు. ఈసారి రాఖీ పౌర్ణమి రోజున భద్రామాత ఆగస్టు 9వ తేదీ శనివారం రాత్రి తెల్లవారుజామున 1:52 వరకు మాత్రమే భద్రముహూర్తం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం రాఖీ పండుగ జరుపుకోవడానికి భద్రముహూర్తం అనేది ఎటువంటి ఇబ్బంది అనేది మనకి కలిగించదండి. ఇప్పుడు ఆగస్టు 9వ తేదీ శనివారం
రాఖీ పండుగ రోజున శుభ అశుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయి, రాఖీని ఏ సమయంలో కట్టుకుంటే శుభప్రదం అన్నిటి గురించి ఇప్పుడైతే మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే శుభ సమయాల్లో కట్టుకుంటే రాఖీ అనేది చాలా మంచిదండి. రాహుకాలం యమగండం లాంటివి లేకుండా చూసుకుని కట్టుకోవాలి కాబట్టి ఆ సమయాలను కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ముందుగా అశుభ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాము. ఈ రోజున రాహుకాలం ఉదయం 9:01 నుంచి ఉదయం 10:37 వరకు అయితే రాహుకాలం ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు అయితే యమగండం ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 5:50 నుంచి ఉదయం 7:32 వరకు దుర్ముహూర్తం అయితే ఉంటుందండి. వజ్రం సాయంత్రం 6:18 నుంచి 7:52 వరకు అయితే వజ్రం అయితే ఉంటుంది. ఈ రోజున శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అయితే ఉందండి. ఈ ముహూర్తం చాలా మంచిది. ఈ సమయంలో మీరు రాఖీ కట్టుకుంటే చాలా మంచిదండి. లేదు మాకు ఈ సమయంలో కుదరదు అని అనుకునేవారు ఉదయం అంటే తెల్లవారుజామున 6 గంటల నుంచి మీరు రాహుకాలం యమగండం అవన్నీ కూడా చూసుకొని పౌర్ణమి గడియలు వెళ్ళే లోపల అంటే మధ్యాహ్నం 1:24 లోపల అలాగా పౌర్ణమి గడియలు అనేది వెళ్ళిపోతాయి కాబట్టి పౌర్ణమి గడియలు వెళ్ళే లోపల మీరు రాఖీ అనేది కట్టుకోండి. లేదు మాకు పర్టికులర్ టైం కావాలి అని అనుకునేవారు మాత్రము ఇప్పుడు నేను చెప్పిన ఈ అభిజిత్ ముహూర్త సమయం అయితే చాలా మంచిదండి. ఈ సమయంలో కట్టుకోండి. స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ శ్లోకాన్ని చదువుతూ మీ సోదరునికి రాఖీ కట్టండి. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అభిబధ్నామి రక్షే మాచల మాచల. అంటే దీని అర్థం, ఓ రక్షాబంధమా, మహాబలవంతుడైన రాక్షసరాజు అయిన బలిచక్రవర్తినే నీవు బంధించావు కాబట్టి నిన్ను నేను ధరిస్తున్నాను అని అర్థం. రాఖీ కట్టేవారు భద్రముహూర్తం చూసుకుని భద్రముహూర్తం దాటిన తర్వాత అలాగే రాఖీ కట్టేటప్పుడు రాహుకాలం యమగండం లేకుండా చూసుకొని శుభ సమయాలలో రాఖీ కడితే చాలా మంచిదండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. రాఖీ పండుగ గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.